వచ్చేసి క్వశ్చన్ ఆన్సర్స్ చూడబోతున్నాము. తెనాలి రామ వర్క్షీట్లో వచ్చేసి తెనాలి రామ అండ్ ద థీవ్స్ రీడ్ ద లెసన్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. హూ ఈస్ తెనాలి రామ? తెనాలి రామ వాజ్ ఏ కోర్ట్ పోయట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ కింగ్ శ్రీకృష్ణదేవరాయ. శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో ఆయన వచ్చేసి ఒక కవి. వాట్ డిడ్ తెనాలి రామ సీ బిహైండ్ ద బుషెస్? తెనాలి రామ సా 2 thieves హైడింగ్ ఇన్ ద బుషెస్. ఇద్దరు దొంగలు వచ్చేసి పొదల చాట్లలో దాక్కొని ఉన్నారు. తెనాలి రాముడు చూశాడనమాట. వాట్ డిడ్ తెనాలి రామ అండ్ హిస్ వైఫ్ పుట్ ఇన్ ద ఓల్డ్ బాక్స్? తెనాలి రామ మరియు తన యొక్క భార్య శారద వచ్చేసి ఏం పెట్టెను, పాత పెట్టెలో ఏం దాచారు? దే పుట్ స్టోన్స్ ఇన్ ద ఓల్డ్ బాక్స్. దాంట్లో వచ్చేసి మొత్తం రాళ్ళని నింపారు. వేర్ డిడ్ తెనాలి రామ అండ్ హిస్ వైఫ్ కీప్ ద బాక్స్? దే డ్రాప్డ్ ద బాక్స్ ఇన్ టు ద వెల్. వాళ్ళు వచ్చేసి బాక్స్ను వచ్చేసి బావిలో దాచారు. హౌ డిడ్ ద థీవ్స్ గెట్ ద బాక్స్? వాళ్ళకి ఏ విధంగా దొరికిందా ఆ యొక్క బాక్సు? ద థీవ్స్ గాట్ ద బాక్స్ బై డ్రాయింగ్ వాటర్ ఫ్రమ్ ద వెల్ త్రూ అవుట్ ద నైట్. రాత్రి అంతా వచ్చేసి నీళ్ళని తోడినందువల్ల ఆ యొక్క బాక్స్ అనేటువంటి దొరికింది. ఇఫ్ తెనాలి రామ హ్యాడ్ నాట్ సీన్ ద థీవ్స్ వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్? ఒకవేళ తెనాలి రామ కానీ చూడకపోయింటే ఏమైండు? ద థీవ్స్ వుడ్ హ్యావ్ స్టోలన్ ఆల్ దేర్ వాల్యుబుల్స్. ఆ యొక్క ఇంట్లో జొరబడి దొంగలు వచ్చేసి మొత్తము విలువైనటువంటి వస్తువులని తీసుకొని కొల్లగొట్టుకొని పోయిండే వాళ్ళు, తెనాలి రామ కానీ చూడకుండా ఉండుంటే. ఈ విధమైనటువంటి నోట్బుక్ తీసుకోండి. ఇలాంటి నోట్బుక్ తీసుకొని దాంట్లో వచ్చేసి పాఠాన్ని ఒక్కొక్క పారాగ్రాఫ్ని మీరు ఈ విధమైనటువంటి దాంట్లో రాయండి. దీంట్లోనే రాయండి, తర్వాత నోట్బుక్లో కూడా రాయండి. హ్యాండ్ రైటింగ్ వచ్చేసి ఇంప్రూవ్ అవుతుంది. మొత్తం వర్క్షీట్లో 4 పేజీలు ఇచ్చినారు. మీరు వచ్చేసి ఆ 4 పేజీల్లో మీరు ఆ యొక్క మొత్తము టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఫుల్ పాఠాన్ని వచ్చేసి మీరు రాయవచ్చు.